ఓట్లేస్తారు అని. కానీ మనం ఓట్లు వేయకపోయినా కానీ మోడీ గారు మనకు అన్ని సత్తుపల్లి పట్టణాన్ని పార్లమెంట్ కు పంపించాలి. అదేవిధంగా ఈరోజు సత్తుపల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వీధి వ్యాపారులు మీరందరూ కూడా మున్సిపల్ శాఖ తరఫున కేంద్ర ప్రభుత్వం అనుకున్నది ఈ యుద్ధంలో విజయం సాధిస్తామని మీ వాణి బాబు పాడబెట్టి జై శ్రీరామ్. సత్తుపల్లి ప్రజలందరికీ నా నమస్కారం. లేట్ అయినా కూడా మీరు ఇంత ఓపికగా వెయిట్ చేసినందుకు నా ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారు ఒకటే అంటారు, గ్రామాలు అభివృద్ధి చెందాలి, పట్టణాలు అభివృద్ధి చెందాలి, అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుద్ది అని. ఎన్నో పట్టణాలు, ఎన్నో గ్రామాలు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నాయి. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్నో హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కానీ గత 10 సంవత్సరాలలో ఖమ్మంలో ఏదన్నా ఒక హాస్పిటల్ కానీ, కాలేజ్ కానీ, ఫ్యాక్టరీ కానీ, ఏదన్నా బోర్డు కానీ ఇంకేదన్నా అయిందా? ఉన్న ఫ్యాక్టరీలు బంద్ చేయడం తప్ప కొత్త ఫ్యాక్టరీలు అనే ముచ్చటే లేదు. మరి మన ఖమ్మం జిల్లా ఎట్లా అభివృద్ధి అవుతుంది? పక్క జిల్లాలు కానీ, పక్క రాష్ట్రాలు కానీ అన్నీ జై నరేంద్ర మోడీ అని మోడీ మార్గంలో పోయి రామరాజ్యం సువర్ణ కాలంలో నడుస్తూ ఉంటే మరి మన ఖమ్మం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అలాంటి వాళ్ళని వారు ఎంపిక చేసి నేనెంత కష్టపడుతున్నానో నువ్వు కూడా అంత కష్టపడితే నువ్వు నీ ఖమ్మం బిడ్డవు కాబట్టి నీ ఖమ్మంకి వెళ్ళు, అక్కడ ప్రజల సమస్యలు చూసుకో, అక్కడ నేను ఇచ్చే పథకాలు నువ్వు తీసుకెళ్ళి నేరుగా వాళ్ళకి ఇవ్వమని చెప్పిండ్రు. మరి మీ ఆశీర్వాదం ఉంటే వారి అన్న పని వారి సైనికుడిలాగా నేను చేయగలుగుతా. నా సైన్యంలో భారతీయ జనతా పార్టీ కుటుంబంలో మీరు కూడా మీ వంతు చేసి మన దేశం కోసం, మన ఖమ్మం కోసం మనం కష్టపడదాం. ఎవరిని బతిలాడే పని లేదు, ఎవరి మాటలు మోసపోవడానికి పని లేదు. మన ఓటు మనకే, మన అభివృద్ధి మనకే, మన పథకాలు మనకే కావాల్సినవో మనం తెచ్చుకుందాం. ఈసారి మన ఖమ్మంలో మన కమలం గుర్తుకి ఓటేసి ఈసారి మనము 600 సంవత్సరాలు వచ్చిన కళ ఏదది నవ్యం వచ్చింది. వారు రిటర్న్ గిఫ్ట్ తీసుకునే మనిషి కాదు. వారు మీరు ఒక గిఫ్ట్ ఇస్తే వారు 100 గిఫ్ట్లు ఇస్తారు. ఈసారి మన అభివృద్ధి కోసం, మన పిల్లల కోసం, ఇది న్యాయానికి, అన్యాయానికి, అభివృద్ధికి, చాతగానితనానికి మధ్య యుద్ధం. ఈ యుద్ధంలో మీరందరూ నాకు ఆశీస్సులు ఇస్తే తప్పకుండా విజయం చేయించి నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి వారెలా కష్టపడుతున్నారో నేను అలా ఖమ్మంకి నా సమయం అంతా ఇస్తానని ప్రార్థిస్తూ మరొకసారి జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరోసారి ఇంకో